and friends who are unconditionally supporting me in every way, including in Telangana elections. We put a no-name candidate in Asifabad, Naik. He didn't even spend 10,000 rupees, but he got 2,522 votes. Whereas the BJP and Janasena, Pawan Kalyan, Modi ji and Pawan Kalyan both campaigned in Kottagudem. They got 1,922 votes. Is it clear now to all the people of Andhra Pradesh and Telangana, those who are questioning our vote bank? Wait. This is the reason why national parties and regional parties try to stop us from contesting. Now it is clear. They spent hundreds and thousands of crores. They got less than 2,000 votes, less than nothing. We spent nothing. In one seat, we got 2,522 votes. Very fine. Asifabad. చూడండి ఈ రోజు నేను మూడు విషయాలు మాట్లాడుతున్నాను. ఒకటి, ప్రజాశాంతి పార్టీకి డాక్టర్ కేఏ పాల్కి ఉన్న ఫాలోయింగ్ సోషల్ మీడియాలో ఓన్లీ మీకు ఫాలోయింగ్ ఉంది, ఓట్లు లేవు అన్నవారందరికీ తెలంగాణ మిత్రులు ఆసిఫాబాద్ ఓటర్స్ బుద్ధి చెప్పారు. ఒకటి, జనసేన పార్టీ మోదీ గారు పక్కన పెట్టుకొని మేరా సాత్ పవన్ హాయ్ అన్నాడు. ఇప్పుడు మేరా సాత్ పవన్ నయ్యే, పవన్ మేరకు చాయే నయ్యే అంటున్నారు. ఎందుకు? నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చే కొత్తగూడెంలో బీజేపీకి, పవన్ కళ్యాణ్ జనసేనకి రాత్రి పగలు క్యాంపెయిన్ చేస్తే ఎన్ని ఓట్లు వచ్చాయి? 1922 ఓట్లు మాత్రమే. మేము ఆసిఫాబాద్ లో నాయక్ అని ఆయన ఎవరో తెలియదు, మా జనరల్ సెక్రటరీ క్వాలిఫికేషన్ బాగుందని బిఫోర్ నిత్యం నిలబెట్టాం. ₹1 ఖర్చు పెట్టుకుంటాం. నేను వెళ్ళకుండా క్యాంపెయిన్ చేయకుండా 2,522 ఓట్లు వచ్చాయి. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు అర్థమైందా మీకు? జన సైనికులారా, మోదీ మళ్ళా పవన్ కళ్యాణ్ కలను నాకు అవసరం లేదు, ఆయనకు ఓట్ బ్యాంక్ లేదు, ఆయనకి ఏదో ఉందనుకున్నాడు. కృష్ణమాదికి ఆయన మాదిగులంతా కృష్ణమాది చెప్పింది వేస్తారు. అది అయిపోయింది. సెకండ్ పాయింట్ చెప్తున్నాను. రేవంత్ రెడ్డి తమ్ముడు, నేను నీకు సీక్రెట్ గా చెప్పిందే ఓపెన్ గా చెప్తున్నాను. మళ్ళా రేపు నువ్వు ఢిల్లీ వస్తున్నావు, మనం కలుసుకున్నాం. డిసెంబర్ 13ని రేవంత్ రెడ్డి గారికి ఒక మాట చెప్పాను. జస్ట్ 1 వీక్ బ్యాక్. తమ్ముడు, కేసీఆర్ గారి గురించి, బిఆర్ఎస్ టిఆర్ఎస్ గురించి మరి మాట్లాడొద్దు. మనం వాళ్ళ పాలన వద్దు అని కాంగ్రెస్ కి 25 సీట్లలో 100, 200, 500, 1000 ఓట్లతో గెలిపించారు. ఇప్పుడు మీరేం చేయాలి? నేను చెప్పాను, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వచ్చే ఇన్కమ్ 2 లక్షల కోట్లు, ఇప్పుడు అవుతున్న ఖర్చు దాదాపు 3 లక్షల కోట్లు. మీరిచ్చిన 6 గ్యారంటీలు 60,000 కోట్లు. అంటే ఎంత ఉండాలి? 3,60,000 కోట్లు. ఆదాయం ఎంత? 2 లక్షల కోట్లు. ఈ 3 నెలల్లో కానీ మీరు ఇచ్చిన గ్యారంటీలు చేయకపోతే 17 సీట్లు, 1 సీట్ కూడా మీరు గెలరు. సోనియా గాంధీ గారు నిలబడిన గెలరు. అందుకని నేను ఆదుకోవడానికి మీ ఇంటికి వచ్చాను. తమ్ముడు చాలా నన్ను గౌరవించారు. రేవంత్ రెడ్డి గారు నాకే ఒకే ఇచ్చారు. చాలాసేపు రాత్రి మాట్లాడారు. శాంతి సభ పెడదామన్నారు, సమ్మిట్ పెడదామన్నారు. టైం తక్కువ ఉంది. జనవరి 30ని మన సత్తా ఏదో రాష్ట్రానికి, దేశానికి చూపిద్దామని చెప్పారు. అంటే ఇక్కడ 40 రోజులు మాత్రమే ఉంది. నిన్న రాత్రి ఆయన బిజీగా ఉన్నారు. రేపు మళ్ళా ఢిల్లీ వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు నన్ను కలవాలని, దానికి అడ్డు లేకుండా రాహుల్ గాంధీ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, మనకు కావలసిన బడ్జెట్ 6 గ్యారెంటీలు నేను గ్యారెంటీ ఇస్తున్నాను. ఎప్పటి నుంచి?
నుంచి జనవరి 30 నుంచి డిసెంబర్ 31 వరకు చేసి చూపిస్తాం. అప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాకు అవకాశం ఇవ్వలేదు, అయినప్పటికీ కేసీఆర్ గారి ఆరోగ్యం బాగుండాలని ప్రేర్ చేయండి. ఇప్పుడు మరి గొడవలు వద్దు, వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు. ఇప్పుడు అలాగే బీజేపీ వాళ్ళు కూడా 92 ఎంపీలు డిస్క్వాలిఫై చేశారు. మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు 543 నిలబెట్టి పెట్టుకోరు. ఆర్ఎస్ఎస్ అసెంబ్లీ అని పార్లమెంట్ అని పెట్టుకోవచ్చు కదా, ఇంకా అపోజిషన్ ఎందుకు? మీరు అపోజిషన్ బ్యాన్ చేస్తే ఇంకా అపోజిషన్ ఎందుకు? బీజేపీ సస్పెండ్ చేస్తుంది. మూడో పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రజలారా. నేను తప్ప, ప్రజాశాంతి పార్టీ తప్ప 138 లక్షల కోట్లు మోదీ గారు చేసిన అప్పు, 54 లక్షల కోట్లు కాంగ్రెస్ చేసిన అప్పు, 6 లక్షల కోట్లు కేసీఆర్ గారు చేసిన అప్పు, 10 లక్షల కోట్లు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు చేసిన అప్పు ఎవరు తీర్చలేరు, వడ్డీలు కూడా కట్టలేరు. అసలు దాకా వదిలేయండి. ఏమవుతుందో చెప్తున్నాను. వచ్చే సంవత్సరం పాకిస్తాన్ ఇండియా మధ్య గొడవ ఉంది, పార్లమెంట్ ని అటాక్ చేశారు, అసెంబ్లీని నాశనం చేస్తున్నారు, మమ్మల్ని నడపనివ్వలేదు, ఇలాంటి సాకులతో కాలం నడిపేస్తారు ఇప్పుడున్న పార్టీ వాళ్ళు. కనుక ప్రజాశాంతి పార్టీకి ఓట్ బ్యాంక్ ఉందని మీకు క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మనకి సింబల్ ఇస్తున్నారు. అలాగే 175 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సీట్లో నిలబడదాం అన్నవారు ప్రతి ఒక్కరూ 10,000 మంది నిరుద్యోగులతో మీటింగ్ పెట్టుకోండి. నిన్న కర్నూలు అభ్యర్థి నేను మీటింగ్ పెడతాను సార్, టీడీపీ తరపున 50 కోట్లు అడుగుతున్నారంటే ఎంపీ సీట్ కి ఎంత? 50 కోట్లు మీరు ఎందుకు 50 లక్షలు ఖర్చు పెట్టి ఒక మీటింగ్ పెట్టండి నేను వస్తున్నానని. మీరు వన్ సైడ్ ఎలక్షన్ అయిపోద్ది. ఎందుకు? 60-70% ఓట్ బ్యాంక్ మనకు ఉందా లేదా? ముగ్గురు గొడవ చూపించండి. చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్, రెండో పిక్చర్ జగన్మోహన్ రెడ్డి గారు, మూడో పిక్చర్ కేఏ పాల్. చూసారా, చంద్రబాబుకి 3 అవకాశాలు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి గారికి 1 అవకాశం ఇచ్చాం, కేఏ పాల్ గారు 5 లక్షల కోట్లు తెచ్చారు, 50 లక్షల కోట్లు త్యాగాలు రాస్తున్నారు. ఆయనకు 1 అవకాశం ఇద్దామా అని అడగండి. కనీసం 150-70% మనకు అవకాశాలు ఇస్తున్నారు. మీడియా మిత్రులారా, మీడియా వారస్, హాఫ్ అన్ అవర్ షార్ట్ నోటీస్ లో మీరందరూ మంచి కవరేజ్ ఇస్తున్నందుకు దేవుడు దీవించాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుపడాలి అంటే, అప్పులు దేశం బాగుపడాలి అంటే, అప్పులు తీరాలి అంటే జనవరి 30 రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేసీఆర్ కేటీఆర్ గారిని కూడా పిలుస్తాం. గ్లోబల్ పీస్ సమిట్ పెడుతున్నాం. ఆ సమిట్ రేపే రేవంత్ రెడ్డి గారి నిర్ణయం తీసుకున్నట్లు, రేపే కన్ఫర్మ్ చేసినట్లు మీరందరూ ప్రార్థించండి. రాష్ట్రాలను రక్షించుకుందాం. 22వ తారీఖు అంటే రేపు కాక ఎల్లుట నేను విశాఖపట్నం మన ఆశీర్వాదం పక్కన మన ఫంక్షన్ హాల్ ఉంది, కేఏపాల్ ఫంక్షన్ హాల్. ఎమ్మెల్యేలుగా నిలబడదాం అన్నవారు, ఎంపీలుగా నిలబడదాం అన్నవారు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేద్దాం అన్నవారు మరలా మీరు రెజ్యూమేలు పట్టుకుని రండి. 3 నుంచి సాయంత్రం 6 వరకు నేను మిమ్మల్ని కలుస్తాను. 22 శుక్రవారం అనుకుంటా, మధ్యాహ్నం 3 గంటలకు. థ్యాంక్ యూ వెరీ మచ్. 7569441275 గ్రూపులు పెట్టండి, పోరాడండి, దేశాన్ని కాపాడండి, రాష్ట్రాన్ని కాపాడండి. తప్పకుండా. నిన్న కాక మొన్న పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇస్తారా మీకు? మీరు అందరూ చాలా బ్రేకింగ్ న్యూస్ ఇచ్చారు. మోదీ గారు సికింద్రాబాద్ లో గాని మల్కజ్గిరిలో గాని పోటీ చేస్తారని. నేను అది ఇంగ్లీష్ లో చెప్తాను తెలుగు అయిపోగానే, ఎందుకంటే మోదీ గారికి తెలుగు రాదు కనుక. మోదీ గారు గాని సికింద్రాబాద్ లో గాని మల్కజ్గిరిలో గాని పోటీ చేస్తున్నట్లు ఈ 10-12 రోజుల్లో డిసైడ్ చేస్తే, నేను మన తెలుగు సత్తా చూపించడానికి, మోదీ గారిని చిత్తుగా ఓడించడానికి తెలంగాణలో నేను పోటీ చేస్తా. మోదీ గారు ఉట్టి మాటలొద్దు. మోదీజీ
I came to know through the media that you are contesting as member of parliament either in Secunderabad or Malkajgiri. I am very excited about that. Please come contest in Telangana in Secunderabad or Malkajgiri. I will contest against you and we will have 1 hour debate. What you have promised, what you have not delivered. You promised 2 crore jobs per year, 20 crore jobs you have not delivered. You promised black money 15 lakh rupees, you have not delivered 15 rupees. You promised Andhra Pradesh and Telangana development, India no development. You borrowed per month 1 lakh crore compared to the Congress borrowed 1 lakh crore per year for 54 years. Let us have a simple debate in Hindi or English and let us contest. Let the people of Telugu, Andhra Pradesh and Telangana prove satta. I am already contesting in Visakhapatnam as member of parliament. Visakhapatnamlo నేను ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను. మంచి హృదయంతో ఎంఈవి సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ ఇప్పుడు కేఏ పాల్ కంటే పవన్ కళ్యాణ్ 1000 రెట్లు బెటర్ అని చెప్పి మనకు మద్దతు ఇస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు నాకు మద్దతు ఇస్తారని అనేక సార్లు చెప్పారు. ఒకవేళ ఎవరు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మీ ఓటును వినియోగించుకోండి. మీకు తెలిసిన వారందరికీ చెప్పండి. నాలాంటి వాడిని పార్లమెంట్ లో ఉంటే దేశం బాగుపడుతుంది, అప్పులు తీర్చడం జరుగుతుంది. ఇప్పుడున్న వాళ్ళందరూ ఎక్కువ చెంచాలు బూట్ పాలిష్ చేసిన వాళ్ళు. మోదీ గారినేమో బయట ఒకటి అంటారు, లోపల పార్లమెంట్ వెళ్ళి పూజ చేస్తారు. మళ్ళీ ఏమైనా వాళ్ళు దోచుకున్న 1000 కోట్లు సిబిఐ ద్వారా ఈడీ ద్వారా ఎంక్వైరీ చేసి లోపల పెడతారని. మనల్ని ఎవరు లోపల పెట్టలేడు, మనకు అన్యాయం చేయలేదు. 5 లక్షల కోట్లు ఉచితంగా దానం చేశాం. థ్యాంక్ యూ వెరీ మచ్.